హలో ఫ్రెండ్స్, 13 రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. విశ్వనాథం చాలా సీరియస్గా ఇలా అంటూ ఉంటాడు. అసలు ఈరోజు జరిగిన ఈ గొడవకి ఆనంద శరణ్ని కూడా పెళ్లి చేసుకుంటుందో, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుందో తెలియట్లేదు అని అంటూ విశ్వనాథం అనేసరికి ఇక అప్పుడు గీత ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. గుండెల మీద భారం దిగిపోతుంది అనుకున్నాను, కానీ ఇది కుంపటి పెట్టింది అని అంటూ గీత ఏడుస్తూ గట్టిగా అంటుంది. ఆ మాట విని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అనన్య, అలాగే కాంచన. అప్పుడే ఆ మాటలు విని శరణ్య బాధగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి బయట సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఇలా దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది. నేను దర్శన్ గారిని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను. అత్తయ్య గారు అసలు నన్ను పెళ్ళికి వద్దు అంటారేమో అని భయంగా ఉంది. దర్శన్ గారు లేకుండా నేను ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోలేను. దర్శన్ గారే నా భర్త అని నేను ఫిక్స్ అయిపోయాను. ఆయన కాకుండా ఇంకెవరిని నేను పెళ్లి చేసుకోను అని అంటూ ఏడుస్తూ ఉంటుంది శరణ్య. ఆనంద ఏమో ఇంట్లో కూర్చుని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వచ్చిన పెళ్లి కొడుకు వాళ్ళు అవమానించి తిడతారు కదా, ఆ మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చాక సత్తిపండు అంటాడు కదా, పెద్దమ్మాయి ఏమో ఇలా తాగి పబ్బుల్లో తిరుగుతుంది అంటే చిన్నమ్మాయి అన్న కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకుని చేస్తే మంచిది అని అంటూ సత్తిపండు అన్న మాటల్ని కూడా ఆనంద గుర్తు తెచ్చుకొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్య ఏడుస్తూ ఉంటుంది. మరి వీళ్ళ పెళ్లి జరుగుతుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.